హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఎంత క్లౌడీగా ఉందో. మాకు ఆస్ట్రేలియాలో సైక్లోన్ డిక్లేర్ చేశారు. ఆల్ఫ్రెడ్ సైక్లోన్ అంట దాని పేరు. అండ్ అది వచ్చే ముందే నేను గార్డెన్లోకి వచ్చాను. జస్ట్ కొంచెం ఆకు హార్వెస్ట్ చేద్దామని, పొడి చేసి పెడదామనేసి. ఇప్పుడు మాకు బెస్ట్ సీజన్ అండి. ఫిబ్రవరి మార్చ్ టైంలో ఆకుకూరలు చాలా మంచిగా వస్తాయి. ఎందుకంటే డిసెంబర్ జనవరి అంటే కొంచెం చాలా హాట్ ఉంటాయి కాబట్టి వాటికి ఐడియల్ టైం కాదు ఇది. బై ద వే, ఏంటి ఆకు అనుకుంటున్నారా? తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఆంధ్ర సైడ్ ఇది ఎక్కువ తినరు. ఇది చెన్నంగి అండి. చెన్నంగి ఆకు అంటారు. మనకి ఇండియాలో ఉన్నప్పుడు దీని వాల్యూ తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ క్రేవ్ ఫర్ ఇట్. మా మమ్మీ ఒకసారి ఎప్పుడో సీడ్స్ తీసుకొచ్చారనమాట. సో దాని నుంచి ఇంకా ఈ చెట్టు పోకుండా చూసుకుంటున్నాను. ఇదేంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. వైల్డ్ వెరైటీ ఉంటుంది. వైల్డ్ వెరైటీ ఏమో మనకి బతుకమ్మ చేసినప్పుడు యెల్లో కలర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. సో అది వైల్డ్ వెరైటీ అండి. ఇదేమో కుకింగ్ వెరైటీ. ఇది చిన్న చెన్నంగి అంటారు, అది పెద్ద చెన్నంగి అంటారు. సో చిన్న చెన్నంగి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకు ఒక బెనిఫిట్ ఏంటి తెలుసా అంటే, ఇది లాక్సేటివ్ అండి. లాక్సేటివ్ అంటే ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది లాక్సేటివ్ లాగా పనిచేస్తుంది. సో చాలా మంచిది అనమాట. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని ఇంగ్లీష్లో నీగ్రో కాఫీ ప్లాంట్ అంటారు, కాఫీ సియానా కూడా అంటారు. సో ఇది యూజువల్గా ఏ నేలలో అయినా పెరుగుతుంది. చాలా హార్డీ ప్లాంట్. బట్ వింటర్లో ఇక్కడ మాకు సిడ్నీ వెదర్కి అయితే కొంచెం డార్మెంట్ అయిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇది 2 years ప్లాంట్ అండి. 2-3 years యాక్చువల్గా. కానీ దాని సీడ్స్ పడిపోయి మళ్ళీ అక్కడే చాలా మొక్కలు వచ్చేస్తాయి. సో మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి సీడ్స్ కూడా బీన్స్ లాగా ఉంటాయి వచ్చిన తర్వాత. అవి కూడా ఎడిబులే. దీని బెరడు కూడా చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడతారంట. మళ్ళీ ఇంకోటి, దీనికి ఫ్లవర్స్ వస్తాయి, అవి కూడా ఎడిబుల్, అవి కూడా కుక్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాంట్ ప్రతి ఒక్కటి ఎడిబుల్ అండి. సో నేను యూజువల్గా ఏం చేస్తానంటే, ఈ ఆకులు తెంపి దీంట్లో కరివేపాకు కూడా వేసేసి పొడి చేస్తాను. సో అది చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి. పచ్చడి అయితే ఎక్కువ తినరు కదా పిల్లలు కానీ, మనం కూడా ఎక్కువ తినలేం కదా. సో పొడి అయితే చూడండి, పొడి చేశాను లాస్ట్ టైం ఉన్న చెన్నంగి ఆకుతో. సో అంత బాగా, చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. సో కొంచెం వేడివేడి అన్నంలో జస్ట్ అలా నెయ్యి వేసుకొని తింటే